ఫ్రెండ్స్, మన MNRTECH DTH అప్లికేషన్ 2.1 వర్షన్ వచ్చింది. మీరు ఆల్రెడీ పాత వర్షన్ యూస్ చేస్తుంటే మీరు డిలీట్ చేయండి, అన్ఇన్స్టాల్ చేయండి. అలాగే 2.1 ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని DTH ఇన్ఫర్మేషన్స్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది MNRTECH యాప్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మోర్ అని ఉంటుంది, కింద మోర్ మీద ట్యాప్ చేయండి. మీరు చూడొచ్చు ఇక్కడ కరెంట్ వర్షన్ 2.1 ఉంది. 2.1 కనపడితే మాత్రం మీరు అలాగే ఉంచండి. 2.0 కనపడితే మాత్రమే అన్ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తున్నా నేను, జస్ట్ మీకు చెప్పేదానికి ఎలా ఉంటుందని. 2.1 ఉంటే అలాగే ఉంచండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది 2.1 వర్షన్ది. మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావచ్చు. MNRTECH DTH అని ఉంటుంది, మీరు అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూడవచ్చు, ఇక్కడ లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ MNRTECH DTH 2.1 APK ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయిన వర్షన్ని ఇక్కడ ఇన్స్టాల్ మీద ట్యాప్ చేస్తున్నా. అంతా సేమ్ డీటెయిల్స్ ఉంటుంది. మీకు లాగిన్ డీటెయిల్స్, యూజర్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఇన్స్టాల్ అయింది. పాత వర్షన్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మీరు కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ చేస్తున్నా. ప్లేస్టోర్లో అప్డేట్ చేస్తాను, ఒక 2 days టైం పడుతుంది, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేసి క్లిక్ హియర్ అని ఉంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే మీద ట్యాప్ చేస్తే మీకు వాట్సాప్లో పాస్వర్డ్ డీటెయిల్స్ వస్తుంది. తెలిస్తే డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ పాస్వర్డ్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు యూజర్ ఐడి RT3 అని ఉంది. యూజర్ ఐడి అయినా ఎంటర్ చేయండి, ఐడికి మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, ఎందుకంటే అది క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి, అందుకని కరెక్ట్గా ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. కొంతమంది డైరెక్ట్గా మిస్టేక్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటారు, అలాంటప్పుడు లాగిన్ కాదు, కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐడి నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఐడి నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. జస్ట్ ఒకసారి చెక్ చేస్తున్నా, లాగిన్ మీద ట్యాప్ చేస్తున్నా. సో ఈ విధంగా మనకి ఈజీగా లాగిన్ అయిపోతుంది. ఇక్కడైతే DTH రీఛార్జ్ అని ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వర్క్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సన్ డైరెక్ట్ మీద ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ప్లాన్స్ కూడా ఉన్నాయి, వ్యూ ప్లాన్స్, సెర్చ్ బార్ ఉంది, ఇక్కడ యాడ్ అండ్ ప్యాక్స్ ఉన్నాయి, ప్లాన్ అని ఉంది. ప్లాన్లో మీరు తెలుగు అని టైప్ చేసినా కానీ మీకు ప్లాన్స్ ఈజీగా, తెలుగు ఎకనామీ ప్యాక్ ఉంది, తెలుగు వాల్యూ ప్యాక్ ఉంది, HD తెలుగు స్మార్ట్ అని ఉంది. ఈ విధంగా మీకు ప్లాన్స్ కూడా సెర్చ్ ఆప్షన్ అయితే 2.1 వర్షన్లో ఇవ్వడం జరిగింది, ఇమీడియట్లీ వస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేయొచ్చు. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంది, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తున్నా. ఎప్పటికప్పుడు ఆఫర్స్, లేటెస్ట్ ఆఫర్స్ మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ సన్ డైరెక్ట్ చరణ్ ఆఫర్స్ అన్నీ మెన్షన్ చేశాను. నోటిఫికేషన్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది, జస్ట్ రౌండ్ మార్క్ ఉంది. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీకు రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ బెల్ ఐకాన్ పక్కనే ఉంది, రిఫ్రెష్ మీద ట్యాప్ చేస్తే యాప్ రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడన్నా స్లో ఇంటర్నెట్ ఉన్నా కానీ మీరు ఈ రిఫ్రెష్ మీద ట్యాప్ చేయండి. కామెంట్లో మెన్షన్ చేయండి మీరు మన MNRTECH DTH అప్లికేషన్ యూజ్ చేస్తుంటే మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారని, 2.0నా లేదంటే 2.1 అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.